నమస్కారం. మీడియా టుడే వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్టీసీ జేఏసీతో భట్టి కీలక సమావేశం. కార్మికుల సమస్యలపై మంత్రులు, అధికారులతో చర్చ. శంకర్ గౌడ్ మృతికి మౌనం పాటించి నివాళి. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం. ఎంఎస్పీ విధానాలపై కేంద్రాన్ని తుమ్మల విమర్శ. కొనుగోలు బాధ్యత రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్న వ్యాఖ్య. వేల కోట్ల ఆర్థిక భారం రాష్ట్రాలపై పడుతోందని ఆరోపణ. రైతులకు న్యాయం చేయాలంటే కేంద్రం బాధ్యత వహించాలన్న డిమాండ్. మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని పాయల్ శంకర్ తప్పుబాటు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయానికి మద్దతు. బిల్లును అడ్డుకోవడం అన్యాయమని విమర్శ. మహిళల ఆగ్రహానికి కాంగ్రెస్ ఎదుర్కోవాల్సిందేనన్న హెచ్చరిక. చంద్రబాబు విధానాలపై సాకి శైలజనాథ్ తీవ్ర విమర్శలు. సంపద సృష్టి పేరుతో అప్పులు పెంచుతున్నారన్న ఆరోపణ. అమరావతి నీటి విధానాలపై ఘాటు విమర్శలు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం. అంగన్వాడీ ఫోన్లపై అవినీతి లేదన్న మన్నే సతీష్. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకం. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపణ. అవసరమైతే వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్య. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించారు. సమావేశం ప్రారంభానికి ముందు ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి 2 నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి తెలిపారు. కార్మికుల డిమాండ్లు, వేతన సమస్యలు, సేవా నియమాలపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉందని సంకేతాలిచ్చింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశం ఆర్టీసీ కార్మికులకు కీలకంగా మారింది. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. కార్మిక సంఘాలు ప్రభుత్వ స్పందనపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాచ్మెన్ గదులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నివాస కాలనీల్లో తిరుగుతూ ఖాళీగా ఉన్న గదులను గుర్తించి అవకాశం చూసుకుని లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, నగదు దొంగిలించేవారని వెల్లడించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పెట్రోలింగ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు కేసుల్లో అతని ప్రమేయం బయటపడింది. అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా అనేక పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుడు పలు ఆస్తి నేరాల్లో శిక్ష అనుభవించిన వ్యక్తి అని వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మనకు దొరకలేదు. 2023లో అతను జైలుకి పోయారు. దీని తర్వాత మనకు దొరకలేదు. ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఒఫెన్సెస్ జరిగినప్పుడు ఇది సీసీటీవీలో అతను రిపీట్ ఒఫెండర్ ఉన్నప్పుడు అతనిది సీసీటీవీ నుంచి ఫోటో మేము తీసుకొని తర్వాత అన్ని క్రైమ్ టీమ్ అనే వాళ్ళు పని స్టార్ట్ చేశారు. సర్చ్ టైంలో మనకు అతను ఫైనలీ ఈరోజు ఎర్లీ మార్నింగ్స్లో పొద్దున దొరికారు. అండ్ ఇది అతని నుంచి ఏమేమో మనకు రికవర్ అయింది. ఇది అన్నీ మేము ఇక్కడ పెట్టాము. రీసెంట్గా మన దగ్గర అతన్ని ఇది మియాపూర్లో 3 కేసెస్ చేశారు. గచ్చిబౌలిలో 1 కేసు చేశారు. ఇది ఈ 4 కేసెస్ ముందు ఇంతకుముందు 50 కేసెస్ ఆల్రెడీ అతని పేరు మీద ఉంది. లాక్ బ్రేకింగ్ అంటే 2013 నుంచి చూస్తే వేరే రకంగా అతను చేస్తారు. ఫోన్ స్నాచింగ్, ఫోన్ థెఫ్ట్, హెచ్బీ బై డే, హెచ్బీ బై నైట్. మన దగ్గర జరిగిన అది హెచ్బీ జరిగింది, లాక్ బ్రేకింగ్. సో ఇది మాదాపూర్లో 16 కేసెస్, కేపీహెచ్బీలో 5 కేసెస్. సో ఇలాగా రిపీట్ ఒఫెండర్స్కి పట్టుకొని అప్పుడు మన సొసైటీకి ఒక సేఫ్ మెసేజ్ పోతుంది. దట్ పోలీస్ ఇది మీ సేఫ్టీ కోసం ఉంది. ఇలాగా రిపీట్ ఒఫెన్స్ చేసిన వాళ్ళకి మేము గట్టిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. 2023లో అతను జైలు పోయారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎంత గట్టిగా పాసిబుల్ ప్రివెంటివ్
చట్టం ప్రకారంగా మెజర్స్ ఉన్నాయి, అన్నీ మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ. టార్గెట్ ఓన్లీ వాచ్మెన్ హౌసెస్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటులో మహిళా బిల్లు వేగిపోవడం దురదృష్టకరమన్నారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించడం సరికాదన్నారు. కాంగ్రెస్ ఇతర పార్టీలకు తమ కుటుంబాల్లో మహిళలకు పదవులు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలనే మోదీ ఆలోచనను అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. డీలిమిటేషన్ ద్వారా స్థానాలను పెంచి మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నారు. మహిళల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గ్రామాలలో సంబరాలు చేసుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎంత ఘోరంగా ఉన్నది, ఏ రకంగా మహిళలను అవమానపరిచిండ్రు, వాళ్ళు ఏదో సాధించినట్టు. పార్లమెంట్లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ మహిళలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సంబరాలలో మునిగి తేలిండ్రు, పటాకాలు పెంచుకున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఏ రకంగా మోసం చేసిందో ఈ రాష్ట్ర మహిళా సోదరి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని గమనించాలి. డిలిమిటేషన్ మీద మాట్లాడతారు. డిలిమిటేషన్ మీద మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సహా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీసం ఆ డిలిమిటేషన్ మీద కొంత అవగాహన తెచ్చుకోవాలని మాట్లాడాలి. ఈరోజు చార్మినార్లో 2,40,000 ఓట్లు ఉంటాయి. మరి అదేవిధంగా షేర్లింగంపల్లిలో 7,60,000 ఓట్లు, మల్కాజిలో 38 లక్షల ఓట్లు. అంటే ఈ రకంగా వ్యత్యాసం ఉన్నటువంటి భారతదేశంలో అన్ని నియోజకవర్గాలు ఇంత ఘోరమైనటువంటి వ్యత్యాసం ఉండడానికి వీల్లేదు. అందరికీ సరిసమానమైనటువంటి అవకాశాలు కావాలా? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులన్నీ కూడా సరిదిద్దాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు అంత గొప్ప బిల్లును ఒక పక్క 33% మహిళా రిజర్వేషన్ అమలు చేద్దామని, డిలిమిటేషన్ చేద్దామని అంత గొప్పగా పార్లమెంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక సమర్థవంతమైనటువంటి బిల్లు పార్లమెంట్లో తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యతిరేకించిందో మహిళా సోదరులలో ప్రత్యేకంగా గమనించింది. మరి ఇంత ఘోరమైనటువంటి ఈ కాంగ్రెస్ ప్రయత్నాలు ఈ రకంగా మహిళా సోదరిమణులను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అవమానించిందో ఈరోజు గ్రామాల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామాన కాదు, ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలంటే కేవలం గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు మాత్రమే అనుకుంటున్నారు. ఆ గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు పదవులు ఉంటే సరిపోతాయి అనుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ గారికి పదవి ఉంటే సరిపోతుంది, ప్రియాంక గాంధీ గారికి పదవి ఉంటే సరిపోతుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పదవులు ఉంటే సరిపోతాయి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మిగతా మహిళలకు గౌరవం దక్కకున్నా వాళ్ళకు పర్వాలేదు, పదవులు రాకున్నా కూడా పర్వాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి యొక్క మోసాన్ని ప్రతి దగ్గర కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరొక విధంగా వాళ్ళని ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు, కనీస అవగాహన లేకుండా మాట్లాడతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, సంపాదన ఎక్కడ ఎక్కువ చేస్తుంది ఆ ఏరియాలో సీట్లు ఎక్కువ ఇవ్వాలి, ఓట్లు ఎక్కువ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక ఫార్ములా తీసుకొచ్చింది. అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఈరోజు అంబానీ కుటుంబానికి, ఆదాని కుటుంబానికి మంచిగా ఒక 10 కోట్ల ఓట్లు ఇవ్వబడుతుంది లెక్క ప్రకారం. మాట్లాడేటటువంటి మాటల్ని తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరు వల్లారా మీరంతా కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళలో తిరుగుతుంది. ఈరోజు మహిళలు చీపడుతూ ఉన్నారు. మహిళలంతా కూడా గ్రామాలలో చీపుర్లు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడు వస్తారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎప్పుడు చీపుర్లతో మేము సత్కారం చేస్తామా అని మహిళా సోదరు వాళ్ళంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపు గ్రామాలలో ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా మహిళలకు భారతీయ జనతా పార్టీ 33% రిజర్వేషన్లు ఇచ్చే విధంగానే మా ప్రయత్నాలు ఉంటాయి. రకమైనటువంటి ఆలోచన లేకుండా మంచి బిల్లులు తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్ లో మద్దతు ఇచ్చే విధంగా బుద్ధి రావాలి వాళ్ళకని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా ముగిసిపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కొత్త పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయని అన్నారు. పోలీసుల సమర్థ చర్యల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర భద్రతపై విశ్వాసాన్ని పెంచుతాయని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఏంటంటే ఈ సమస్యలు ఏం కాలం బాగా తీవ్రంగా ఉన్న టైంలో పోలీసుల ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంటుండే. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము నడిపిస్తున్నాము ఫ్రెండ్లీ పోలీసింగ్ అని. దాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోయి సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ అని చేయాలనే ఉద్దేశం అనమాట. పౌరుడే పోలీసింగ్ లో సెంట్రల్ పాయింట్ ఉండాలి. క్రైమ్ ని కంట్రోల్ చేసేటట్టుగా ఏం ప్రివెంటివ్ ఎక్కువ ప్రివెన్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటా మనం పోలీసింగ్ చేస్తున్నాము. ఇంకా బాగా చేయబోతుంది. దాంట్లో భాగంగానే మనం చూస్తున్నాం. మనం ఈగల్ పెట్టినాం, ఎలీట్ యాక్షన్ ఫోర్స్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి. ఈగల్ ఫోర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో బాగా గంజాయి పెరుగుతుంది. కొంచెం మారుమూల ప్రాంతాలు ఇట్లాంటి ఉత్తరకొండ ప్రాంతాలు కొంత గంజాయి పెరుగుతున్నది. ఇట్లాంటి కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పెట్టినాము. దానికి స్ట్రాంగ్ పవర్స్ ఇచ్చినాం. డీజీ ర్యాంక్ ఆఫీసర్ పెట్టినాము. చాలా ఫోర్స్ ఇచ్చినాము. వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామా, కావాల్సినటువంటి కార్పెంట్ అంతా ప్రొవైడ్ చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా పెట్టి ఓన్లీ పట్టణాల వరకే పరిమితం కాలేదు. సైబర్ క్రైమ్ గ్రామాల్లో కూడా వచ్చేసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టి దాంతో చాలా కంట్రోల్ అయింది. దేశం అంతా కూడా సైబర్ క్రైమ్ పెరిగిపోతుంటే లాస్ట్ 1 year 2 years లో రికవరీ కూడా బాగుంది. సైబర్ క్రైమ్ లో మన ఫిజికల్ క్రైమ్ కంటే కూడా ఎక్కువ సొత్తు సైబర్ క్రైమ్ లో పోతున్నది. సో సైబర్ క్రైమ్ లో కూడా పోతున్నటువంటి సొత్తును రికవర్ చేయడంలో కూడా కంట్రీలోనే ముందు. ఇవన్నీ కూడా ప్రజలలో ఒక విశ్వాసాన్ని పెంచే ప్రయత్నాలు అన్నమాట. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కనీస మద్దతు ధర విధానాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎంఎస్పీ ప్రకటించడం కేంద్ర బాధ్యత అయినప్పటికీ కొనుగోలు బాధ్యతను రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్నారు. దీనివల్ల రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల నష్టం జరుగుతుందన్నారు. సుమారు 2 నుండి 3,000 కోట్ల వరకు ఆర్థిక భారం పడుతోందని వివరించారు. రైతులకు న్యాయం చేయాలంటే కేంద్రం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాలు ఒంటరిగా భారం మోయడం కష్టమన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలంటే సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలను టీపీసీసీ నేత మన్నె సతీష్ ఖండించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిగా పారదర్శకంగా టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ఖండించారు. అవసరమైతే అన్ని వివరాలు ప్రజలకు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిజానిజాలు బయటపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. బేసిస్ లో ఇచ్చే కాంట్రాక్ట్లు కావు. ఇది టెండరింగ్ ప్రాసెస్. ప్రతి ఒక్కడు భారతీయుడు ఎవడన్నా కానీ ఈ వ్యాపారంలో ఉన్నాడు ఆ టెండరింగ్ ప్రాసెస్ లో పాల్గొనొచ్చు. వీడు ఎందుకు పాల్గొనలేదు? లేకపోతే వీడికి ఇచ్చే ఆన్లైన్ వాడు ఎందుకు పాల్గొనలేదు? వీళ్ళు పాల్గొకుండా ఎవరో ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే ఈ టెండరింగ్ ప్రాసెస్ ఫస్ట్ లో కూడా మాకు అంత సాటిస్ఫై కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కండక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే లీస్ట్ బిడ్డర్ వచ్చాడో హీఈస్ ద లోయెస్ట్ అక్రాస్ ద కంట్రీ. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ఎన్ని రాష్ట్రాల్లో చూసినా అదే సేమ్ స్కీమ్ సేమ్ వేరే వేరే రాష్ట్రాల్లో కూడా చూస్తే ఇది లోయెస్ట్ తెలంగాణ తెచ్చింది. దీనికి అంత చేతనైతే ఆన్లైన్ అనుకో ఇంకేమనుకో చేతనైతే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమను. కేంద్ర ప్రభుత్వానికి ఇంకా ₹2 మిగులుతాయి, మీకు కూడా ₹2 మిగులుతాయి మీరు వ్యాపారం చేసినందుకు. మీరు చేత కాకుండా ఏదో ఏమి బేస్లెస్ గా ఏ టెండరింగ్ ప్రాసెస్ లో ఫాలో కానట్టు వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు నామినేషన్ కి బేసిస్ లో ఇచ్చినట్టు, ఇన్ఫాక్ట్ వీళ్ళ ప్రభుత్వంలో నామినేషన్ బేసిస్ లో ఇచ్చింది. ఇవే డిఫరెన్స్లు ఉన్నాయి. మరి అప్పుడెందుకు ఆలోచన రాలేదు నీకు? ఇది ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే ఇట్లాంటి ప్రూఫ్స్ లేవి, ఎవిడెన్స్ లేవి, ఏమి నిరాధారిత ఆరోపణలు చేసే ముందు ఫస్ట్ మీరు మైండ్ లో ప్రక్షాళన చేసుకోండి. మీరు అసలు మైండ్ పనిచేస్తుందా లేదా? అరే ఎట్లా అవుతుంది? ఇది ఒక టెండరింగ్ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ జెమ్ పోర్టల్లో జరిగేది. దాని ఇవాల్యుయేషన్ కి 5 కమిటీలు, టెక్నో ఫంక్షనల్ కమిటీ
వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి రైతు విభాగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరులోనే రైతు అనే పదం ఉందని, వ్యవసాయం పట్ల జగన్ కున్న ప్రత్యేక దృష్టిని గుర్తు చేశారు. రైతు విభాగం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం కావాలని సూచించారు. రైతుల సమస్యలపై నిరంతర సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొక్కజొన్న సహా అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. లక్షల సంఖ్యలో ఉన్న విభాగాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. వచ్చే నెలల్లో పనితీరు మెరుగుపడేలా పనిచేయాలని నాయకత్వానికి సూచించారు. ఈ పర్టికులర్ రైతుల అగ్రికల్చర్కి సంబంధించి వస్తే మన అధ్యక్షుడు ఆశించిన విధంగా వాళ్ళతో మమేకం ఉండడంతో పాటు ఒకటి పార్టీకి గైడింగ్, అటు రైతులకు గైడింగ్ ఫోర్స్గా ఉండగలిగేట్టు తీర్చిదిద్దుకోవాల్సి. అయితే ఈసారి మనం సంస్థాగతంగా పకడ్బందీగా పార్టీని ఏదైతే తయారు చేస్తున్నామో ప్రతి విభాగం కూడా తన సొంతంగా తన కార్యక్రమాలు తను నిర్దేశించుకోవడం, వాటికి రూపకల్పన చేసుకోవడం. ఎందుకంటే పైన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మనం ఏదనుకున్నా అమలు జరగాల్సింది కానీ ప్రచార రూపంలో కానీ లేదా సమస్యను అడ్రస్ చేయాలన్నా, సమస్యను తెలుసుకోవాలన్నా ఈ కింద గ్రాస్ రూట్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలంటే పెద్ద లింక్ వచ్చి మండల స్థాయి. ఇక్కడ మనం చేసే ఏదైనా నిర్ణయాలు మీరు తీసుకున్నా అవి కిందికి తీసుకెళ్ళడము, యాక్టివిటీ టేకప్ చేయడం కూడా సులభం అవుతుంది. ఒకటి సంస్థాగతంగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 2 years పూర్తి అవుతుంది. అత్యంత ఒక దుర్మార్గమైంది, అసలు ప్రభుత్వం అనడానికి వీలు లేని ఒక ఆర్గనైజ్డ్ అరాచకపు మాఫియా. దాని పరిపాలన అనేది లేదు. పరిపాలన అంటే మనం దాన్ని ఏమంటాం, ఆర్గనైజ్డ్గా ఉండేది. ఆర్గనైజ్డ్గా మాఫియా ఉంది, ఆర్గనైజ్డ్గా అరాచకం ఉంది, ఆర్గనైజ్డ్గా రాక్షసత్వం ఉంది. మొత్తం చట్టం మొత్తం ఏదైతే పర్పస్ కోసం పెట్టారో దానికి భిన్నంగా ఆ చట్టాన్ని వాడుకొని ఆ చట్టం అలాంటి శక్తులకు, అరాచక శక్తులకు, మాఫియాకు పనికొచ్చే రకంగా ఉంది. సామాన్యుడికి కానీ సొసైటీకి కానీ పనికిరాకపోవడమే కాకుండా శత్రువుగా కూడా తయారైపోయింది. అది మనం ఈ 2 years తర్వాత చూసింది. ఇది ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఈ 2 ఏళ్లకు మనం ఇదంతా రికార్డు చేయాలి. కేవలం రైతులకు సంబంధించినంతవరకు, అగ్రికల్చర్కి సంబంధించినందుకు ఎంత డ్యామేజ్ జరిగింది, ఓవరాల్గా రైతులు ఎంత నష్టపోయారు, అసలు ఇస్తామన్నవి ఇవ్వకుండా మోసం చేసింది ఒకటైతే, వాళ్ళ దానికి సంబంధించిన దీన్ని కూడా వాళ్ళ జోగులు కొట్టి వాళ్ళ ఉసురు కొట్టుకొని ఏ రకంగా తయారయ్యారు చేశారు. అది విత్తనాల దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా అడ్డంగా వదిలేసి, మార్కెట్ దీనిలోకి వదిలేసి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంపీ రాఘవ్ చద్దా రాజీనామా చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన యవ్వనంలోని 15 ఏళ్లను పార్టీ నిర్మాణానికి అంకితం చేశానన్నారు. కానీ పార్టీ ప్రస్తుతం తన మొదటి సిద్ధాంతాలు, విలువల నుండి దూరమైందని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం పెరిగిందని విమర్శించారు. తాను తప్పుదారిలోనే ఉన్నాననే భావన కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో పారదర్శకత తగ్గిందని కూడా ఆరోపించారు. ఈ రాజీనామాతో జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇతర నాయకులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆప్ పార్టీ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. आई रिपीट, आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के पास जा रहा हूं. తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న జర్నలిస్టులు ప్రమాదంలో పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా యూఏపీఏ వంటి కఠిన చట్టాలను ఉపయోగించి ఛానల్స్, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 హక్కులను కాలరాయడానికి ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. పోలీసులు చట్టాన్ని నిష్పాక్షికంగా
అమలు చేయాలని, అక్రమ ఆదేశాలను అందంగా పాటించకూడదని సూచించారు. జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసి మీడియా వర్గాల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ఒక ప్రొఫెసర్ ఢిల్లీ యూనివర్సిటీలో జేఎన్యూలో ఆ ప్రొఫెసర్ ఆయనను 10 సంవత్సరాలు ఇదే యాంటీ టెర్రర్ లా యూఏపీఏ కింద పెడితే ఆయన చచ్చిపోయాడు. అంటే మీరు కొనతం దిలీప్ను చంపాలనుకుంటున్నారా, లేకపోతే జర్నలిస్టులను చంపాలనుకుంటున్నారా, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులను చంపాలనుకుంటున్నారా? అంటే మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడితే వీళ్ళు నిజాలే రాస్తున్నారు, మీరు ఐటీ యాక్ట్ పెడితే నిజాలే రాస్తున్నారు, మీ ప్రభుత్వ అక్రమాలను ఎండగడతా ఉన్నారు, మీరు వ్యవస్థీకృత నేరాల యాక్ట్ పెడితే కూడా వీళ్ళు వాళ్ళ పోరాటం ఆపుతలేరు, మీ ఆగడాలను బయటికి తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇంటలేరని చెప్పి టెర్రర్ యాక్ట్ పెట్టి వీళ్ళని ఖతం చేయాలని చూస్తున్నారా? స్టాన్ స్వామిలాగా, వరవరరావు లాగా, లేకపోతే వీళ్ళందరూ జైల్లోనే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు ఏది ఈ దేశంలో 25,000 మందిని ఇది కేసులలో పంపించారు యూఏపీఏ కింద. చూస్తేనేమో కన్విక్షన్ పర్సంటేజ్ 2%. అసలు వాట్ ఈజ్ ఇట్ యువర్ ట్రైంగ్ టు డూ రేవంత్ రెడ్డి గారు? అంటే జర్నలిస్టులు అంటే టెర్రరిస్టు లాగా కనిపిస్తున్నారా మీకు? ఎంపీ వడ్డీరాజు రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మొక్కజొన్నలో తేమ పేరుతో క్వింటాల్కు కోతలు వేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రోడ్లు, కల్లు ధాన్యంతో నిండిపోయాయని అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని, కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా యాప్ కారణంగా రైతులు తిరుగుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. 1500-1600 కూడా మార్కెట్ లో ఎవరు కొనని పరిస్థితి, రైతులు ఎక్కడికక్కడ కళ్ళాలలో పొలాలలో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా తేమ శాతం అంటారు. ఇంతటి ఎండల్లో తేమ ఎక్కడుంది? మనుషులు నిలబడడానికే ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద ఎక్కడ చూసినా కళ్ళాలు అన్ని రోడ్ల మీద పోస్తే ఆ డాంబర్ వేడికి మాడి మసైపోతున్నాయి. తేమ శాతం ఎక్కడుందే? తేమ చూపెట్టడం తప్పు. దాంట్లో ధాన్యం కొనుగోళ్లు కూడా తేమ ఉందని చెప్పేసి చాలా తరుగు కింద ఉల్టా 5 కేజీల ఉల్టా కింటానికి ధాన్యం తీసుకుంటున్నారు. 5 కేజీలు. ఇది కూడా చాలా అన్యాయంగా భావిస్తూ, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కౌలు రైతులకు మీరు రైతు బంధిస్తా అని చెప్పినటువంటి మహా గొప్ప పచ్చి అబద్ధాల ప్రభుత్వం రైతు బంధివ్వడం సరిపోగా కనీసం పండినటువంటి పంటను కొనమంటే కౌలు రైతులు ఇచ్చినటువంటి సర్టిఫికేషన్ ద్వారానే కొంటామని చెప్పడం ఇది చాలా అన్యాయంగా భావిస్తున్నటువంటి రైతుల బాధ. ఇది వాళ్ళు పండిస్తే పంటను అమ్ముతే కొనడానికి చేత కాదు. 26 క్వింటాల మొక్కజొన్నలు కొనడం ఏంటి? 40 క్వింటాలు పంట కొనరా? ఏమైనా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి రైతులు మారు వ్యాపారం చేస్తారు. వైఎస్ఆర్సీపీ నేత సాకి శైలజనాథ్ చంద్రబాబు విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. సంపద సృష్టి పేరుతో అప్పులు తెచ్చి ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నుంచి నీటిని బయటకు తరలించడం అనర్థక నిర్ణయమన్నారు. దేవతల నగరంగా పేరొందిన ప్రాంతంలో నీటి సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎత్తిపోతల పథకాలపై భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలు రాష్ట్రానికి నష్టాన్ని కలిగిస్తాయన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. ప్రతిపక్షాలు కూడా స్పందించే అవకాశం ఉంది. ప్రజాబాహుల్యం యొక్క కోరిక మేరకు అర్థం చేసుకుని ఒక పెద్ద రాజధాని సరే మావిగన్ పేరు మీద ప్రపోజ్ చేశారు. మావిగన్ అనే పేరేముంది, 3 అక్షరాలు తీసుకుని పెట్టారు. దానికి సమాధానం చెప్పాలి కదా. నాకు ఇప్పటికీ రాయలసీమ వాడిగా నాకు ఎప్పుడు ఒక బాధతో కూడిన నవ్వు వస్తుంది. మేము మా పొలాల్లోకి నీళ్లు తోడుకునేందుకోసం అష్ట కష్టాలు పడతాం, నీళ్లు రావు. ఈ పొద్దు ఊరితే బోర్లో మళ్ళీ రేపు ఊరవు, మళ్ళీ కొన్ని చెట్లకు పెట్టుకోవాలి. మేము కంటిన్యూస్ గా మా బోర్లు చాలా పనిచేయవు. లేకపోతే ఒక రోజున ఈ 3 వరుసలు చెట్లకు ఇరుచుకుంటే వచ్చే రోజు ఇంకో 3 చెట్లు ఇరుచుకొని బతుకుంటా ఉంటాం. కానీ నగరాలకి హైదరాబాద్ లాంటి నగరాలకి నీళ్లు తీసుకెళ్తారు, విశాఖపట్నం కూడా తీసుకెళ్తారు. కానీ ఏకైక నగరం ఆఖరికి మీ యొక్క దృష్టిలో ఉన్న మీ యొక్క అదృశ్యమైన ఏమనాలి, నేను కనపడే నగరం రాజనగరం ఒకటి ఉంది, అది అమరావతి అని. ఆ నగరంలో మాతో దేవతా నగరం అంట. అది ఆ దేవతల నగరం నుంచి నీళ్లు బయటికి కొట్టేస్తారు. దానికి 1000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు రాష్ట్రంలోని రైతుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారన్నారు. మంత్రులు విదేశీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. శనగ, మొక్కజొన్న, పొగాకు, వరి పంటలకు మద్దతు ధర అందడం లేదని చెప్పారు. ధాన్యం సేకరణలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
డెల్టా ప్రాంతంలో కాలువల నిర్వహణ పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు విభాగం తరపున సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రైతుని గాలికి వదిలేసి పంటలు కొనుగోలు చేయడానికి డబ్బులు లేదని చెప్పి విదేశాలకి ట్రైనింగ్ ప్రోగ్రాంల పేరు మీద విహారయాత్రలకు వెళ్ళిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. మళ్ళీ గోదావరి జిల్లాల వరకు గుంటూరు వరి రైతు పరిస్థితి చూస్తే ప్రస్తుతం రబీకి వచ్చింది, ఇప్పుడు కోతకు వస్తున్నాయి. బొండాల్లో అయితే 1550కే క్వింటా అమ్ముడయ్యే పరిస్థితి గోదావరి జిల్లాలో మనం చూస్తున్నాం. బొండాల వెరైటీ రైస్. గతంలో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రం నుంచి టార్గెట్లు పెంచి బొండాలకి ఇండెంట్ తెప్పించుకుని కొనుగోలు చేసిన పరిస్థితి. దీనికోసం మంత్రులు కేంద్రం మంత్రిత్వ శాఖ దగ్గర కూర్చొని ఇండెంట్లు పెంచుకోవడానికి వారం 20 రోజులు అక్కడ కూర్చొని రైతును ఆదుకోవడానికి కష్టపడిన రోజులు మనం చూసాం. మాకు డెల్టా ఏరియాలో O&M. టీడీపీ ప్రతినిధి మద్దిపాటి సూర్యప్రకాష్ దస్తగిరి హత్య కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యకు ప్రధాన కారణం ఆస్తి వివాదాలేనని ఆయన ఆరోపించారు. నిత్యానందరెడ్డి కూడా ఈ కేసులో పాత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. ఘటనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేసు నేపథ్యం రాజకీయ రంగు దాల్చిందని తెలిపారు. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చ ముదిరింది. పోలీసుల దర్యాప్తు కీలకంగా మారగా నిజానిజాలు వెలుగులోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు పెరుగుతున్నాయి. ఈ కేసు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సెంట్లుంటే 97 సెంట్లతో కలిపి కాలువపురం పోగును ఆక్రమించుకుని దానికంటే ముందు సర్వే నెంబర్లో ఒక ఎస్సీ కులానికి చెందిన పుల్లయ్య అనే భూమి 1.5 ఎకరా ఉంటే దస్తగిరి వాళ్ళ నాన్న పేరు పుల్లయ్య పేరు మీద ఎక్కించుకొని అంతా కలిపి అమ్మేసి వెంచర్లేసి కాలువపురం పోగు ఆ ఎస్సీ కులస్తులు కోర్టులో ఉంటే కోర్టులో పెండింగ్లో ఉన్నా కూడా వెంచర్ వేసి అమ్మేశారు గత ప్రభుత్వ పాలనలో. వెంచర్ వేసి అమ్మేసిన తర్వాత ఈ పెద్ద దస్తగిరి అనే ఆయనే కడపలో ఈనాడు పక్కన రవీంద్రనాథ్ రెడ్డికి అద్భుతమైన ప్యాలెస్ నిర్మించి ఇచ్చారు. ఆ ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా మీరందరూ కూడా చూడాలి. గంజా బ్యాచ్ లో కాదు దస్తగిరి హత్య జరిగింది. ఈ భూ లావాదేవీలలో ఈ అక్రమాలు పంచుకోవడంలో జరిగిన హత్య తప్ప గంజా బ్యాచ్ తో జరిగిన హత్య కాదు. నిన్న పెద్ద దస్తగిరి గారు శ్రీమతి ఒక ప్రెస్ మీట్ పెడితే వైకాపా సోషల్ మీడియా అంతా అసలు ఆమె సంబంధమే లేదని చెప్పింది నాయకులకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పి వైకాపా సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉంది. ఎవరి వల్ల జరిగిందో మాకు తెలియదు, ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుని మాకు న్యాయం చేయాలని ఆ అమ్మ చెప్తే ఆ అమ్మ వైకాపా వాళ్ళకి ఏమీ సంబంధం లేదని చెప్పింది. ఆ అమ్మే క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ జేఏసీతో భట్టి కీలక సమావేశం. కార్మికుల సమస్యలపై మంత్రులు అధికారులతో చర్చ. శంకర్ గౌడ్ మృతికి మౌనం పాటించి నివాళి. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నం. ఎంఎస్పీ విధానాలపై కేంద్రాన్ని తుమ్మల విమర్శ. కొనుగోలు బాధ్యత రాష్ట్రాలపై మోపడం అన్యాయమన్న వ్యాఖ్య. వేల కోట్ల ఆర్థిక భారం రాష్ట్రాలపై పడుతోందని ఆరోపణ. రైతులకు న్యాయం చేయాలంటే కేంద్రం బాధ్యత వహించాలన్న డిమాండ్. మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని పాయల్ శంకర్ తప్పుబాటు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయానికి మద్దతు. బిల్లును అడ్డుకోవడం అన్యాయమని విమర్శ. మహిళల ఆగ్రహానికి కాంగ్రెస్ ఎదుర్కోవాల్సిందేనన్న హెచ్చరిక. చంద్రబాబు విధానాలపై సాకి శైలజనాథ్ తీవ్ర విమర్శలు. సంపద సృష్టి పేరుతో అప్పులు పెంచుతున్నారన్న ఆరోపణ. అమరావతి నీటి విధానాలపై ఘాటు విమర్శలు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం. అంగన్వాడీ ఫోన్లపై అవినీతి లేదన్న మన్నే సతీష్. టెండర్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకం. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపణ. అవసరమైతే వివరాలు వెల్లడిస్తామని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.